మై హోటల్ అంటే బ్రహ్మానందం. వస్తున్నా వచ్చేస్తున్నావో. ఎవరు కావాలి బాబు? బాబాయ్ అద్దాలు తుడుచుకో. ఎవరో తెలియట్లేదా? ఎవరు నువ్వు? అబ్బాయి మామూలు టైంకి రాడే నువ్వు. జోకులు ఏదో నువ్వు మొత్తం టైంకి వచ్చినట్టు. ఏదో అప్పుడప్పుడు గంట అరగంట లేట్ వస్తా. ఆ మాత్రం దానికి అంటావా? ఉల్లిపాయలు మనం తెచ్చావా? తెచ్చాను. ఉల్లిపాయ ఇంత పెద్దగా ఉంది. ఇంకా వంట కాలేదు సార్, మీరు కాసేపు బాగా వస్తే. అది మీకు ఏం కావాలి సార్? అసలు ల్యాండ్ సార్. ల్యాండా? నాకు ఇన్ని వంటలు నేర్పించావు. ల్యాండ్ నేర్పించావు ఎప్పుడైనా? ఎలా వండాలి అది? సార్ ఆ వంట వేయడం నాకు రాదు సార్. ఇంకేదైనా కావాలంటే అడగండి. ఏముంది సార్ ల్యాండ్ సార్, 100 acres ల్యాండ్ కొనడానికి వచ్చాను సార్. మీకు అయితే అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఈ ఊర్లో అన్ని. అవును. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా 100 ఎకరాల ల్యాండ్ చూసి పెట్టండి సార్. 10% కమిషన్ ఇస్తా. బాబాయ్ 10% అంటే 3 కోట్ల వస్తుంది బాబాయ్. నీకు అర్థం కావట్లేదు. అంటే ఏం చేస్తారు సార్ 100 ఎకరాల ల్యాండ్ లో? నోరు కూడా ఏదో తీరు. ఏం సార్ 100 ఎకరాల ల్యాండ్ లో ఒక వైపు కమర్షియల్ కాంప్లెక్స్. అది ఎలా ఉంటది అంటే దుబాయ్ లో బూర్గ్ దుబాయ్ ఉంటది కదా, ఇలా చూస్తే కనపడదు చివర. ఇలా వంగి చూడాల్సి వస్తుంది. మన ఇండియాలోనే టాప్ అవుద్ది. ఇంకో సైడ్ అపార్ట్మెంట్, మధ్యలో స్విమ్మింగ్ పూల్. చెరువు తీసేసి స్విమ్మింగ్ పూల్ వేసి అందరూ చలగాలాడుతుంటే ఎలా ఉంటది సార్? మా చెరువు పూర్తి చేసి అక్కడే స్విమ్మింగ్ పూల్ సార్. సార్ ఇదేదో కొత్త టెక్నాలజీరా. మంచి ఐడియానే బాబాయ్. మంచి ఐడియానే. బ్రహ్మాండంగా ఉంటుంది. జిమ్ ఉంటుందా? జిమ్ సార్ స్విమ్మింగ్ పూల్ ఒక సైడ్, జిమ్ ఇంకో సైడ్ అపార్ట్మెంట్, ఇంకో సైడ్ కమర్షియల్ కాంప్లెక్స్ సార్. 50 అంతస్తులు సార్, ఇండియాలోనే టాప్ సార్. అంటే ఒక పక్క చూస్తే హైదరాబాద్ కనిపిస్తుంది, ఇంకో పక్క చూస్తే విజయవాడ కనిపిస్తుంది బాబాయ్. మన ఊరి ఖ్యాతి మూలకి వెళ్ళిపోద్ది బాబాయ్. కరెక్ట్ గానీ మన దగ్గర గొర్రెలు బర్రెలు అవ్వట్లా. అరే వాటి అన్నిటికీ సిస్టమాటిక్ గా ప్లాన్ ఉంది. ట్రెండ్ మారిపోయింది 2050. ఈ 50 అంతస్తులు లిఫ్ట్ లో పైకి వెళ్ళడానికి 1 డే పడుతుందా? అరే బాబాయ్ ఇంకా ఎక్కడున్నావు బాబాయ్? క్షణంలో అంతరిక్షాలకు వెళ్లే రోజుల్లో ఉంటే ఇంకా 1 డే పడుతుంటారేంది బాబాయ్? 5 నిమిషాల్లో 50 అంతస్తుల్లో ఉంటారు బాబాయ్. ఎట్లయినా సెట్ చేయి. 10% అంటే 3 కోట్లు గుర్తుపెట్టుకో. మీకు ఇంతవరకు నేను వండని ఒక అద్భుతమైన వంట మీకు తయారు చేసి తినిపిస్తాను. ఈ లోపల మీరు అలా మా ఊరి చెరువు గట్టున అలా ఒక రౌండ్ తిరిగి వస్తే మీకు ఎక్కడ ల్యాండ్ ఉంది, అలాంటి ఏరియాలో కావాలి నాకు చెప్తే ఆ 100 ఎకరాల ల్యాండ్ గురించి. బాబాయ్ నీ 10% నాదే హామీ. ఏరియా స్క్వేర్ ఫీట్ తో పాటు చూసి ఎక్కడ మంచిగా ఉందో చెప్తా. మిగతా పని మీరు చూసుకోండి. 10% నేను ఇస్తాను మీకు. వెళ్ళి మా స్విమ్మింగ్ పూల్ చూసి రండి. థ్యాంక్స్ బాబాయ్. వెళ్ళండి ప్లీజ్. బాబాయ్ ఇంతకీ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు బాబాయ్? బ్రహ్మాండమైన వంట అండి. నీటి పెసల ఉండ్రాళ్ళు సూపర్ గా ఉంటే 15% అడిషనల్ గా ఇస్తా బాబాయ్. థ్యాంక్ యూ. అంటే 3 × 7.5 × నువ్వు ఆగు, లెక్కలేకు. మన కాగితాలు, పెన్నులు, క్యాలిక్యులేటర్లు కొందాం ఇప్పుడు. ఆయన వచ్చే లోపల క్యాలిక్యులేటర్ తెప్పించు. బాబాయ్ హోటల్ మీద ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం నీటి పెసర్ల ఉండ్రాళ్ళు. నాకు 2nd ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి. ముందే మాట్లాడుకోలేదు. అలా ఆ టైంకి లేదంట. మై హూనా గిన్నెకి వెలిగించు. 3 గంటల నూనె. 3 గంటలు సరిపోతాయా? 10% అంటుంటా అసలు. 10 గంటలు వేస్తే ఎక్కువ అయిపోద్ది. వద్దులే 3 చాలు. సరే. 1 కోటి రూపాయలు ఏం చేయొచ్చు ఆలోచిస్తాం. 10 కోట్ల సంగతి తర్వాత. 1 కోటి రూపాయలతో మనం ఏం చేయొచ్చు? ఇంటర్నెట్ లో సెర్చ్ చేయరా. ఏసీ స్టవ్ ఏమైనా వచ్చాయేమని. అవును బాబాయ్, మనకు గాలి వస్తుంది, వంట కూడా అయిపోతుంది. మనం వంట చేసినాక మన ప్లాన్లను ఒక దాంట్లో రాసుకుందాం. మనకు చెప్పద్దు ఇవన్నీ. ఇంకా రాసుకోవడం పిచ్చా వెర్రా నీకు. కంప్యూటర్ టిక్ 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 టిక్. నేను మొన్న టీవీలో కూడా చూసిన ఎట్లా టైప్ చేయాలి. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిని సెక్రటరీగా పెట్టేద్దాం. 10th క్లాస్ దొరుకుతారు చాలా మంది. దొరుకుతారులే. ఆ పాపాయమ్మ కూతురు ఉంది కదా, బానే ఉంటది లేవా. కంప్యూటర్ వచ్చేది కనుక్కుందాం. ఆమె క్యాలిక్యులేటర్ బాగా యూజ్ చేస్తుంది. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే కంప్యూటర్ వచ్చినట్టే. జీలకర్ర, పచ్చిశనగపప్పు అది వేయించాలి. పచ్చిశనగపప్పు, అల్లం తురుము, ఇంగువా, తురిమిన కరివేపాకు, పచ్చిమిర్చి మాడిపోతాం. కొబ్బరి తురుము, ఇందాక ఉల్లిపాయ అన్నావు కదా. ఇది అవును.
విగ్గు పెట్టుకుంటారా? విగ్గు కాదు, అదేదో నాటుతారట జుట్టు, అది ట్రాన్స్ప్లాంటేషన్ ఆ అంటారు. ప్లాంటేషన్. ప్లాంటేషన్. మన వరి పొలంలో నాట్లు ఎట్లా ఇస్తారు? ఇట్లా 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 అంతే. అంటే టక 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 పెట్టించేసుకో. అరే నాట్లు వేసిన తర్వాత వైట్ హెయిర్ వేద్దామా, బ్లాక్ హెయిర్ నాట్లు వేద్దామా? ఇంకా వైట్ అయితే బ్లాక్ వేసుకో. నాట్లు వేసిన తర్వాత ఎరువేయాలా? ఇలా నేను తల దూకుంటా ఉంటాను, ఇలా కింద నుంచి ఇలా అన్నప్పుడు నువ్వు కొట్టేయి. తర్వాత ఇలా అని ఇలా 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 దూ వేసుకుంటాను. మొలకెత్తిన పెసలు పెసలు తిన్నాడు, జుట్టు వస్తుందట. ఇంకా జుట్టు ఎందుకు రావడం మనకి? మన దగ్గర డబ్బులు లేవా? అందులో సగం నీళ్ళే. మొత్తం పోసేయాలా? బంగారం జగ్గు చేయిస్తే ఎంత అవుతుందా? అది ఎంత వద్దు బాబీ, మహా అంటే 50 లక్షలు అవుద్ది. మనకి తక్కువ చేయించేద్దాం. 50 లక్షలు ఎందుకు అవుతుంది? రావద్దు. ఆ ల్యాండ్ ఆయన అడుగుదాం, ఆయన చెప్తాడు. అన్ని ఆయనకు చెప్పకు. కొంచెం ఉప్పు వేయరా. ఈ హడావుడిలో ఉప్పు మర్చిపోయి ఆయనకి ఉప్పు లేకుండా పెడితే ఆయన మనల్ని తుప్పు తుప్పు కింద కొడతాడు. అసలే 10%. 15% అన్నాడు వెళ్తూ. సగం కప్పు నీళ్ళు వేసాం కాబట్టి సగం కప్పు బియ్యం రవ్వ ఉంది. ఇది వేసేసి తీసి చల్లార్చి ఉండ్రాళ్ళు చేసేసి నీళ్లలో ఉడికిస్తే అయిపోతుంది. అద్భుతంగా తయారవుతుంది. ఏమి టేస్ట్ ఉంటుందిరా. వేసాయి బియ్యం రవ్వ. అదేదో సినిమాలో రజనీకాంత్కి చాలా డబ్బులు వస్తాయి. అవి ఖర్చు పెట్టడానికి నానా తిప్పలు పడతాయి. మనం ఆ సినిమా ముందు చూసేసి ఆ తప్పులు చేయకుండా మన ప్లాన్లు మనం వేద్దాం. ఏమనుకుంటున్నాడు రజనీకాంత్? కళ్ళ మార్చేస్తారు. మార్చే మూత పెట్టి కాసేపు వదిలేస్తే అది ఉమ్మగిలుతుంది. ఒక 10 నిమిషాలు ఉమ్మగిల్లాలిరా. మరి అప్పటిదాకా ఏం చేద్దాం? ఏం చేయాలి? సినిమాలు చూడడంలే. కళలు కనాలంటే ఏం చేయాలి? పైకి చూడాలి. 1 2 3. 10 నిమిషాలు అయిపోయింది. దించేసి కళ ఎంత బాగుందో తెలుసా? కళ గురించి తర్వాత ఉమ్మగిలింటుంది చూడు. ఓ పళ్ళెంలోకి పొయ్యి కట్టేరా. కట్టేస్తాం. తీసేసి పొయ్యి కట్టు. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి రోజు ఆ సందు చివరి నుంచి ఇక్కడికి రావడం కష్టమైపోతుంది బాబాయ్. ఒక బెంచ్ కార్ కొనేసి BMW, బెంజ్, రోల్స్ రాయిస్ ఆ రోజు ఒక దాంట్లో నేను పేపర్లో చదువుతుంటాను. పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఉండలు చెప్పు. ఈ సైడ్ చాలా ఇలా ఎన్ని చేయాలి? ఇంకో ప్లేట్ తీసుకో పక్కన, లేకపోతే ఇందులో పెడతావు. ఇప్పుడు పెట్టుకో. బాబాయ్ ఒకసారి అన్ని ఇలాగే చేయాలని ఒక డైలాగ్ చెప్పవా? అన్నీ ఇలాగే చేయి. ఆ జిలేబీ మూకుడు ఎక్కించు. నీళ్ళు బాగా మరగాలి. అప్పటిదాకా మన ఆలోచనని మరగనిద్దాం. నేను ఒకసారి ఒక హోటల్కి వెళ్ళాను. వాడిది మామూలు హోటల్, కానీ వాడు ఎదిగాడు, బాగా సక్సెస్ అయ్యాడు. పైన ఇంకొక ఫ్లోర్ లో ఏసీ రూమ్ కట్టాడు. పైకి వెళ్ళిన తర్వాత ఏసీ పెట్టి బాగా రేట్లు పెంచాడు. అక్కడ ఏ సబ్బు పెట్టాలి? కాస్ట్లీ పెట్టాలి. 10 రూపాయలు 20 రూపాయలు సబ్బు పెట్టకూడదు. అలాంటి వాళ్ళు ఉన్నారు మన ఊరు. మరుగుతున్న నెలలో ఉండ్రాళ్ళు వేసేయాలి. దానికి మూత పెట్టి మన మెదడుకి ఓపెన్ చేసి అదును పెట్టి ఆలోచించాలి. ఒక 20 నిమిషాలు అలాగే వదిలేయి. బాబాయ్
ఆ ల్యాండ్ అయిన ఎడిపోయింది అసలు. ఆ స్విమ్మింగ్ పూల్ కొలతలు వేస్తా ఉంటాడు, ఏముంది దానికి? మన ఊరంతా ఆయనకు పెద్ద పరిచయం లేదు కదా, పర్లేదంటావా? ఒక 100 రూపాయలు ఇవ్వు బాబాయ్. 100 ఎకరాలు 100 రూపాయలు అడుగుతున్నాడు. అది అర్థం కావట్లేదు, 100 అడుగుతాడు ఏంటి అసలు? 100 రూపాయలకి నన్ను అనుమానిస్తున్నావా? నా అకౌంట్లో ఎన్ని జీరోలు ఉన్నాయో చూస్తే కనీసం 1 ఇయర్ పడుతుంది మీకు లెక్క పెట్టడానికి. పెద్ద పెద్ద ఫైనాన్స్ వాళ్ళకి 100 కోట్ల ఫైనాన్స్ ఇచ్చా, 100 రూపాయలకి డౌట్ఫుల్ అవుతున్నారు. అంటే మీ ఫోన్ లో ఉంటాయి కదా. సరే ఇంటర్నెట్ లేక ఏ గూగుల్ పే ఏ పేటిఎం పని చేయటమా? ఇచ్చే 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 ఇచ్చే. థ్యాంక్స్ బాబాయ్. 100 రూపాయలు కళ్ళకి అద్దుకుంటాడు ఏంట్రా? అదేంటి బాబాయ్, కింద పడితే నేనే తీసుకుంటాను. ఆడు కళ్ళకి అద్దుకున్నాడు ఏంట్రా? జాగ్రత్త పొరుడు అంటారు వాళ్ళు. నాకేదో అనుమానంగానే ఉందిరా. అదే తప్పు. కోట్లు ఖర్చు చేస్తారు, జాగ్రత్త పడతారు, పైసకి విలువిస్తారు వాళ్ళు. మళ్ళీ అనుకున్నావా? ఏమనుకున్నావు? ఉత్తరాసే 100 కోట్లకి. ఆ 100 ఎకరాల సంగతి తర్వాత, కానీ నా 100 నాకు వెనక్కి వస్తుందా రాదా? ఏ 100 ఇప్పటి నుంచి నువ్వు 100 రూపాయలు నోట్లు జోబులో పెట్టుకోకు, మినిమం 2000 పెట్టుకో. ఉండొద్దు. బాబాయ్ హోటల్ మనం చేసుకోబోయే తదుపరి వంటకం టమాటా పుదీనా కొబ్బరి పచ్చడి. ఈ ఉండ్రాళ్ళకి మంచి కాంబినేషన్, కానీ నా 100 రూపాయలు వస్తాయంట. నా జీతంలోకేం తీసుకో 100. మూకుడు కోట్లు వచ్చే టైం నా 100 నాకు విలువే. కోట్లు వస్తున్నప్పుడు చిల్లర గురించి ఆలోచించదు. ఈ జగమంతా రామమయం. 4 గంటలా ఎండు మిరపకాయలు, కాయ మినపప్పు, పచ్చిశనగపప్పు, రూపాయలు వస్తాయంట. ఇంకోసారి నువ్వు 100 అడిగావనుకో, ఆయన ఇస్తానని నేను వద్దని చెప్తా. పచ్చిమిర్చి, పసుపు, చింతాపండు. ఎంత 100 కోట్లు వస్తే మాత్రం అంత పై నుంచి చేస్తావా? కొంచెం దిగు, ఎంత ఎదిగినా ఒదుగుండాలంటారు. కరివేపాకు, పుదీనా, కల్లుప్పు. కల్లుప్పు ఎంత వేయమంటావు? 2 స్పూన్లు చాలు కదా. చూపెట్టు. ఇదిగో సరిపోదు. టమాటీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కాసేపు మగ్గనియాలి, మూత పెట్టి. కాసేపు మగ్గితే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూడు. ఇంకొంచెం నీళ్ళు అయ్యి. ఇన్నిగానం నీళ్ళు ఉన్నాయి. పడుతుంది. అది ఉడకడానికి 10 నిమిషాలు, ఇది మగ్గడానికి 5 నిమిషాలు పడుతుంది. మగ్గిన తర్వాత చక్కగా ముద్ద చేసుకుని వస్తే చట్నీ తయారైపోతుంది. 10 విషయం ఏం కాదు. 10 నిమిషాలు అయిపోయినట్టుందిరా. అయిపోయింది అప్పుడు మొత్తం మనం కలలు గంటలు అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోతా. అదే ప్లేట్లో వేస్తే వెళ్ళి బరకగా ముద్ద చేసుకుని వస్తే చట్నీ రెడీ. కానీ టేస్ట్ ఉంటుందిరా మామూలు పోయిరా. బరకగా వేసుకొని వస్తా. ఈ లోపల నేను ఇంకా ఆలోచిస్తూ ఉంటాను. ఈ లోపు ఇది కాదు, ఆయన ఊర్లో కాదు, చెప్పకుండా చూసుకో. 100 రూపాయలు వస్తాయంట. నువ్వు ఒక్కడివి, నేను ఇస్తా అని చెప్తే కూడా 100 రూపాయలు. 100 రూపాయలు రా. ఇవాళ దొరుకుతుందా? బాబాయ్
ఈత కొడుతుంటే నువ్వు ఈగలు తోలుతావు. ఈగలు కదా నువ్వు తోలుతుంది. ఈత కొడుతుంటే ఈగలు తోలుతావేట్రా? అలా ఇట్లా అంటుంటేను. ఈత కొడుతుంటే ఈగలు తోలే బేరం ఒకటి. ఇంతకేం చేస్తున్నాడు? కలగంటున్నాను. కలగట్టినావా? ఈత కొడతారు ఇలా ఎలా చేస్తారు? నాకు అర్థమైంది. నిన్ను 10 మంది వచ్చి కొడుతున్నారు, నువ్వు ఆపుతున్నావు కదా. ఈత కొడుతున్నారా? అర్థం చేసుకోరా. ఈత కొడుతున్నావా? ఇలా మనుషులు ఇట్లా అంటారా? పైన అంటారా? ఆ అరిటాకు పరిచిన పింగాణి పాత్ర అందుకో. అరిటాకు పరిచిన పింగాణి పాత్ర. ఈ చట్నీ అందులో వేసే. మంచి టమాటా కొబ్బరి వేసాయి. ఎంత బాగుంటుంది తెలుసా కాంబినేషన్. దానికి ఏం అక్కర్లా పెట్టే అంతే. నీటి పెసర్లో ఉండ్రాళ్ళు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటిది? మామూలుగా తిన్నా రుచిగా ఉంటుంది, ఆ నీళ్లు కలుపుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆ నీళ్ళలో కొంచెం ఉప్పే. అయిపోయింది, పోయి కట్టేసాను. లేదు కొంచెం చాలా. 2 చెంచాలు ఏం కాదు, నీళ్ళు చాలా ఉన్నాయి. నిమ్మకాయ నీళ్ళు. స్టీల్ పాత్ర అందులో కలిసిపోద్ది, వేసే లోపల కలిసిపోద్ది. చిల్లుగట్ట తీసుకుని 4 ఉండ్రాళ్ళు వేయి అందులో. చివరిలో నీళ్ళు వేద్దాం. అంతే 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 అంతే. కొత్తిమీర కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. వేడిగా తిన్న అదే టేస్ట్ ఉంటుంది, చల్లారిలో కూడా అదే టేస్ట్ ఉంటుంది. కాబట్టి 2 వంటలు సిద్ధం. అవును. నీటి పెసర్లో ఉండ్రాళ్ళు ఎలా చేసాం? నీటి పెసర్లో ఉండ్రాళ్ళు ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో 3 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం తురుము, ఇంగువ, తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, మొలకెత్తిన పెసర్లు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే బియ్యం రవ్వ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. తర్వాత ఉండలుగా చేసుకొని మరుగుతున్న నీళ్ళలో ఆ ఉండలు వేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని అందులోనే కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా వేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే నీటి పెసర్ల ఉండ్రాలు రెడీ. టమాటా పుదీనా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసాం? టమాటా పుదీనా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో 4 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, చాయ మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించి అందులోని పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, కరివేపాకు, పుదీనా, కల్లుప్పు, టమాటా ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని రుబ్బుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే టమాటా పుదీనా కొబ్బరి పచ్చడి రెడీ. ఏం గుమగుమ స్మెల్ ఎలాగే తీస్తుంది బాబాయ్. రండి సార్. అక్కడి నుంచే చూడాలి, తినాలనిపిస్తుంది బాబాయ్. సార్ మీకోసమనే స్పెషల్ గా నీటి పెసర్ల ఉండ్రాళ్ళు, ఇది టమాటా పుదీనా కొబ్బరి పచ్చడి. తినండి ఓ, సార్. అక్కడి నుంచే స్మెల్ వస్తూ ఉంది. నాకు తెలిసి తినక ముందే ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఎక్సలెంట్ సార్. ఇలాంటి టేస్ట్ నేను ఇప్పుడు దాకా ఎక్కడ టేస్ట్ కూడా చేయలేదు సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? సార్ మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి సార్, మీరు 10% అన్నారు కదా. 10-15% ఏంది బాబాయ్, 20% ఇస్తాం మీ వంటను చూసి. 20% అంటే టోటల్ ఎంత అవుతుంది సార్? నేను మీకు 20 కోట్లు ఇవ్వాలంటే నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పం. ఎప్పుడు అడుగు. ఒక 50 రూపాయలు కావాలి బాబాయ్.